Hello my dear viewers, today we are discussing about concept of Cobb-Douglas production function. సో మనము Cobb-Douglas అనేటువంటి ఇద్దరు వ్యక్తులు తెలిపినటువంటి ప్రొడక్షన్ ఫంక్షన్ ఇందులో డిస్కస్ చేస్తాం. The Cobb-Douglas production function is based on the empirical study of the American manufacturing industry made by economist Paul Douglas and mathematician Cobb. సో ఈ విషయాన్ని మనకు కాబ్ డగ్లస్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు తెలియజేయడం జరిగింది. వీళ్ళు అమెరికాకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవుట్పుట్ లెవెల్స్ ఉంటాయనే విషయాన్ని వీళ్ళు తెలియజేయడం జరిగింది. ఇందులో ఒకరు ఎకనామిస్ట్ అండ్ ఇంకొకరు మ్యాథమెటిషియన్. ఇట్ ఈస్ ఏ లీనియర్ హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 1 which takes into account to inputs, labor and capital for the entire output of the manufacturing industry. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అంటే వస్తువులను తయారు చేసేటువంటి పరిశ్రమలో వీళ్ళు లేబర్ మరియు క్యాపిటల్ని ఏ లెవెల్లో ఉపయోగించుకున్నట్లయితే ఏ డిగ్రీలో వచ్చేటువంటి రిటర్న్స్ అనేవి ఎలా ఉంటాయని తెలియజేయడం జరుగుతుంది. సో దీన్ని మనము లీనియర్ హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్ గత క్లాస్ ఆధారంగానే దీన్ని నిర్ణయం అనేది చేయడం జరిగిందన్నమాట. సో కాబ్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్లో ఒక ఫార్ములాను వీళ్ళు తెలియజేయడం జరిగింది. అదేంటంటే Q ఈజ్ ఈక్వల్ A ఇంటూ L టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా అండ్ K టు ద పవర్ ఆఫ్ బీటా అనేటువంటి మనకు సమీకరణం ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ విషయాలను మనము క్లియర్గా నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకోవచ్చు. ఇందులో Q అంటేనేమో క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ A మీన్స్ ఎఫిషియన్సీ పారామీటర్, L మీన్స్ లేబర్ అండ్ K మీన్స్ క్యాపిటల్, ఆల్ఫా మీన్స్ అవుట్పుట్ ఎలాస్టిసిటీ విత్ రెస్పెక్ట్ టు ద లేబర్ అండ్ బీటా మీన్స్ అవుట్పుట్ ఎలాస్టిసిటీ విత్ రెస్పెక్ట్ టు ద క్యాపిటల్. సో ఇవన్నమాట. సో ఇందులో స్టేజెస్ అనేవి ఉండడం జరుగుతుందన్నమాట. ఇందులో ఫస్ట్ స్టేజ్లో alpha plus beta is equal to 1, that is indicates constant returns, and second one alpha plus beta is less than 1, that is decreasing returns, and third one alpha plus beta is greater than 1, this is increasing returns. ఈ త్రీ స్టేజెస్ అనేవి మనం ఇందులో చూస్తాం. సో ఎగ్జాంపుల్స్లో ఈ త్రీ స్టేజ్ని మనం ఇంప్లిమెంట్ చేసి చూసినట్లయితే క్లియర్గా విషయం అర్థమవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 is indicates the constant returns అంటే ఆల్ఫా వాల్యూ 0.50 ప్లస్ బీటా వాల్యూ 0.50 ఉన్నప్పుడు అది 1కి సమానంగా రావడం అనేది జరుగుతుంది. సో ఇలా 1కి సమానంగా ఉన్నప్పుడు అది కాన్స్టాంట్ రిటర్న్గా భావించడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ లెస్ దెన్ 1 డిక్రీసింగ్ రిటర్న్స్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0.75 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 0.20 తీసుకున్నట్లయితే అది టోటల్గా 0.95 వాల్యూ రావడం జరుగుతుంది. ఇది 0.95 వాల్యూ అనేది లెస్ దెన్ 1గా ఉండడం గ్రేటర్ దెన్ 1గా ఉండడం ఉంటుంది కాబట్టి లెస్ దెన్ 1గా ఉంటుంది కాబట్టి అది డిక్రీజింగ్ రిటర్న్స్. అండ్ థర్డ్ వన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 1 ఇంక్రీజింగ్ రిటర్న్స్. ఆల్ఫాను 0.70గా తర్వాత బీటాను 0.35గా మనం తీసుకున్నట్లయితే ఇందులో వాల్యూస్ మోర్ దెన్ 1గా ఉండడం జరిగింది.